షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అసలు ఇది ఎలా జరిగింది? నేను జాగ్రత్తగానే పెట్టానండి, కానీ ఇది ఎలా జరిగిందో నాకు నిజంగానే తెలియదు. అమ్మా లక్ష్మమ్మ, చూస్తుంటే ఇదెవరో పని కట్టుకుని చేసినట్టుంది. మా బావ పిలవగానే వెళ్ళిపోవడమేనా? నువ్విలా మా బావతో చనువుగా ఉండడం నాకు నచ్చడం లేదు. మా బావ పక్కన నేనే ఉండాలి, అది బయట అయినా బైక్ పైన అయినా. హలో, నేను సత్యని. ఒక్క నిమిషం, ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లంగా ఉన్నట్టుంది. ఎవ్వరికి అనుమానం రాకుండా నేనే రాదనని అందర్నీ నమ్మించాను. ఇంట్లో వాళ్ళందరినీ నా మాట వినేలా నా కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నాను. ఆదిశంకర్ అయ్య గారు అబ్బాయి బొమ్మ గీయమన్నారు కదా, అది గీసేశాను. ఇదిగోండి అయ్యా మీ వారసుడు బొమ్మ. శంకర, నన్ను చూడండి. రేయ్, ఈ అబ్బాయి నా మనవడా? అవునమ్మ గారు, నిజంగా మీ మనోడే. అయ్యా అయ్యా, నా వారసుడి బొమ్మ గీయమంటే ఆ రోజు మా ఇంటికొచ్చిన భార్గవ్ని చూసి తన బొమ్మని గీసి నా వారసుడు అంటావా? నిన్ను ఎందుకలా చేస్తావు? చెప్పు. అయ్యా, నేను నిజం చెప్తున్నానయ్యా, ఆ అబ్బాయి మీ అబ్బాయినయ్యా. నేను అప్పుడేసింది కూడా ఈ అబ్బాయి బొమ్మే, నన్ను నమ్మండి అయ్యా. నార్మాయ్, నువ్వు బొమ్మ చూపించకుండా డబ్బడిగినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇన్ని రోజులు టైం కావాలి అంటే నువ్వెంతో గొప్ప ఆర్టిస్ట్ అనుకున్నాను. నువ్విలా మోసం చేస్తావనుకోలేదురా. రేయ్, భార్గవ్ నన్ను నాన్న అన్నాడని వాడి బొమ్మే వేసి వాడు నా కొడుకని చెప్పి డబ్బు నొక్కేసి ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళిపోదాం అనుకుంటున్నావరా? నువ్వు చెప్పింది నమ్మడానికి నేనే పిచ్చోణ్ణి కాదు, ఆదిశంకర్ని. ఇప్పుడే నీ అంతు చూస్తానురా. అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా, అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా, మీకు దండం పెడతానయ్యా. అయ్యా అయ్యా అయ్యా, మీకు దండం పెడతానయ్యా, నన్ను నమ్మండి అయ్యా. ఆ అబ్బాయి మీ అబ్బాయి అయ్యా, ప్లీజ్ అయ్యా నన్ను నమ్మండి అయ్యా, మీకు దండం పెడతానయ్యా. అయ్యా ఏంట్రా నిన్ను నమ్మేది? నా కొడుకు బొమ్మ గీయమంటే డబ్బుల కోసం మాయమాటలు చెప్పి మోసం చేస్తావా? భార్గవ్ బొమ్మ గీసి నా కొడుకు బొమ్మ అంటావా? నిన్ను వదిలిపెట్టండ్రా, వదిలిపెట్టను. రండ్రా, పట్టుకోండి.
పట్టుకోనివ్వండి. శంకర శంకర ఊరుకో శంకర శంకర వాడు భార్గవ్ నా కొడుకున్నందుకు నాకు ఆవేశం రావట్లేదమ్మా. నా వీక్నెస్ తో వాడు ఆడుకున్నాడు. అందుకే వాడంటే కోపం వచ్చి చంపేయాలనిపించింది. ఊరుకో నాన్న. నేను తాగున్నాను, ఆయన తాగున్నాడు అర్థం కావట్లేదు. నిజం చెప్పినా నమ్మట్లేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఆయన పరిస్థితి ఏంటో. కొంగ గుడ్డిదైతే చేప ఎగిరి గత్తేసిందంట. అలా ఉంది ఆయన పరిస్థితి. అమ్మా, అయ్యో, అమ్మా, అమ్మో, అమ్మో. వాళ్ళ ఇంట్లో మీ తమ్ముడితో ఉంటే నువ్వేం చేస్తున్నావు? గాడిదలు కాస్తున్నావు ఇంటి బయట? ఈ అమ్మాయిది ఏది మంచి అమ్మాయి, ఆ అబ్బాయి వచ్చి ఈ అమ్మాయిని ఏదో మాయ మాటలు చెప్పి పడేసి పడుకున్నాడు. కాగితాలు రాసిస్తే నీకు సిగ్గు ఉండాలి. ఒకడు పడుకున్న దాన్ని నువ్వు ఎలా ఇంటికి తెచ్చుకుంటావు? మేము వద్దా ఆమె తప్పు చేయలేదని నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. ఊరికే ఏదో ఒకటి మాట్లాడమంటే లేస్తాను. నీ అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు అమ్మాయిని వదిలించుకోవడానికి ఏదో ఒకటి కనుక నిందేస్తే నేను మీరు పెట్టే టార్చర్లు కరెక్ట్ గా ఎదురుగా కనిపిస్తుంది అమ్మాయి రూపంలో. నువ్వేమో ఉద్యోగం చేయమంటావు, మా ఇంట వంట లేదని మీ అమ్మ అంటారు. మీ అమ్మకి నీకేమన్నా ఫుట్బాల్ ఆడుకోవడానికి బాల ఆమె? కేసు పెట్టి లోపల ఇచ్చి తన్నిచ్చుండాలి నిన్ను. చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని హారాస్మెంట్ చేస్తున్నావని. చిన్న అమ్మాయిని ఏం చేసుకోలేదు. నీ వయసుకి అమ్మాయి ఏంటి? కూతురు వయసు. నీ మొహం సంబంధం పెట్టుకుందండి వాళ్ళ నాన్న ఫ్రెండ్ తో. వేరే ఆడవాళ్ళ గురించి అంటా మీరు ఇంటా ఉంటారు. ఆడవాళ్ళ గురించి తప్పుడుగా మాట్లాడటం ముందు మార్కో. తప్పుగా నీకు ఇష్టం లేకపోతే డైవర్స్ ఇచ్చేయి, అంతేగాని తప్పుగా మాట్లాడావంటే యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. దేవా సార్, దేవా సార్, దేవా సార్. దిన దిన దా దిన దిన దా